వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రగ్స్ వాడుతున్న కేటీఆర్ నిరూపించేందుకు నేను రెడీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడి. నిరుద్యోగ యువతకు జేడీ ఫౌండేషన్ శిక్షణ. 2 తెలుగు రాష్ట్రాల్లోని 38 కేంద్రాల్లో 11వ రాత పరీక్ష ద్వారా ఎంపిక. ఉద్రిక్తతకు దారి తీసిన సిపిఐ చలో రాజ్ భవన్ పిలుపు. నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఎల్లేర్గడ్డలు. ఆసుపత్రిలో చేరిన 3, ఒకరి పరిస్థితి విషమం. ఇక డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ కొడుకు డ్రగ్స్ వాడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రక్త వెంట్రుక నమూనాలిస్తే నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. నేను తంబాకు తింటానని పచ్చి అబద్ధాలు చెప్పినావు కదా, నాకు అలవాటే లేదని నిరూపిస్తా. అందుకోసం రక్త నమూనాలతో సహా నా శరీరంలోని ఏ భాగమైన పరీక్షలకు ఇచ్చేస్తా. మరి నీకు రక్తం 2 వెంట్రుకలు నమూనాలిచ్చే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయించారని అన్నారు. తక్షణమే ఆ కేసులు రీఓపెన్ చేసి విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలను కోరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేనన్నా మూడుకుడా నేను తంబాకు తినేదుంటే పరీక్షకు సిద్ధం. నేను నా లివర్ కోసిబట్టి లివర్ కోసిస్తా, నా కిడ్నీ కోసిబట్టి కిడ్నీ కోసిస్తా, నా గుండె కోసిబట్టి గుండె కోసిస్తా, నా బాడీలో ఏ పార్ట్ అయినా కోసిస్తా, పక్కా కోసిస్తా. నేనేమనంటా, నువ్వు రా డాక్టర్ దగ్గరికి, నువ్వు రా, నువ్వు వచ్చి 2 ఎంటికలు వీకి అని చెప్పిన. 2 ఎంటికలు ఇది డాక్టర్ దగ్గర వచ్చి నీ 2 ఎంటికలు వీకి నా మాత్రం నువ్వు డ్రగ్స్ తీసుకోవాలి ప్రూవ్ చేస్తా. 2 ఎంటికలు వీకి అంట, 2 ఎంటికలు వీకిస్తాడు కదా. ఆ డ్రగ్స్ కోసం కమిటీ చేశారంట, సిట్ అని చెప్పి 20 అర్థం కాదు. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని రాజ్ భవన్ ముట్టడికి సిపిఐ పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేక మంది కార్యకర్తలు ఖైరతాబాద్ చౌరస్తా చేరుకున్నారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరిన సిపిఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన వారిలో సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈటి నరసింహ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 6,511 పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు సిబిఐ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ తన జేడీ ఫౌండేషన్ ద్వారా శిక్షణ అందించనున్నామన్నారు. ప్రముఖ పోటీ పరీక్షల శిక్షణ సంస్థ హైదరాబాద్ ఐఏసీఈ ఇన్స్టిట్యూట్ సహకారంతో 1000 మంది ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో శిక్షణ అందించనున్నారు. ఇందుకోసం 2 తెలుగు రాష్ట్రాల్లో 38 కేంద్రాల్లో ఈ నెల 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. అర్హత సాధించిన 1000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉచిత రిజిస్ట్రేషన్ కోసం 7093651037 నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 9533200400 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. నమస్కారం, జై హింద్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు విభాగంలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టులకి రీసెంట్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సుమారు 6,511 పోస్టులకి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టుల కోసం చాలామంది యువతరం ప్రిపేర్ అవుతుంటారు. వారికి ఒక
సహాయం చేద్దాం, మనవంతు కర్తవ్యంగా చేద్దామని చెప్పి మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్, అంటే ఇన్ షార్ట్ జేడీ ఫౌండేషన్ అంటారు, మరియు హైదరాబాద్లో ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్స్ IACE అన్న సంస్థ శ్రీ వినయ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ సంస్థ. మేమిద్దరము కలిసి 1000 మంది అభ్యర్థులకు, అంటే SI మరియు కానిస్టేబుల్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న యువతరానికి సహాయం చేద్దామని, ఫ్రీగా వాళ్ళకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో సహాయం చేద్దామని చెప్పి ట్రైనింగ్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ నెల 11వ తారీఖున ఉదయం 9:30 గంటలకు 38 కేంద్రాల్లో ఒక రాత పరీక్ష, ఒక రిటర్న్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అందులో అందరూ పాల్గొని ఆ రిటర్న్ టెస్ట్లో పాల్గొన్న వారిలో 1000 మందికి ఫ్రీ ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇద్దామన్న మా సంకల్పన. ఇందులో సుమారు 21 పరీక్షా కేంద్రాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఆ ప్రాంతం వాళ్ళు ఈ పరీక్షలో పాల్గొని, మిగతా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, యువతరం ఈ SI మరియు కానిస్టేబుల్ పరీక్షల కోసం తయారవుతున్న మీరందరూ కూడా ఈ రిటర్న్ టెస్ట్కి హాజరై అందులో మీ ప్రతిభా పాఠవాలు చూపిస్తే మీరు 1000 మందికి మేము ఉచిత ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా హైదరాబాద్లోని హైదరాబాద్స్ IACE సంస్థ మరియు శ్రీ వినయ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సంస్థ జాయిన్ ఫర్ డెవలప్మెంట్, మేమిద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి 11వ తారీఖు ఉదయం 9:30 గంటలకు 38 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించబోతుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన ఫోన్ నంబరు, తర్వాత మీరు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ కూడా ఈ వీడియోలో పొందుపరచబడింది. కాబట్టి ఈ అపూర్వమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. నమస్కారం. జై హింద్. ఎల్లేరుగడ్డలు 2 ప్రాణాలను బలికొన్నాయి. మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు 2 రోజుల క్రితం ఎల్లేరుగడ్డలు జున్నుపాలలో కలుపుకొని తిన్నారు. మరుసటి రోజు ఉదయం నుంచి వాంతులు విరోచనాలు కావడంతో 5 కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొడుకు శ్రీనివాస్ మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం తల్లి వెంకటమ్మ చనిపోయారు. మరో 3 కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మళ్ళీ నైట్ మళ్ళీ ఛాలెంజ్ పోషన్స్ నైట్ చేస్తే మరి ఏం డాక్టర్ అని మళ్ళీ బొమ్మకు మళ్ళీ పెట్టి ఫుల్ పెట్టి మళ్ళీ చాలా మట్టడే అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ముస్లిం మతంగా వచ్చింది ఇక్కడికి. అయితే ఈ వర్క్ చేంజ్ చేస్తామని చెప్పేసి చెప్పిండు. చేంజ్ చేస్తామంటే మేము చేంజ్ చేయని అది ఇప్పుడు చనిపోతే కనుక వాళ్ళ ఫుడ్ పాయిజనే అయింది అన్నాం. తిన్న వాళ్ళందరూ చనిపోవాలి. ఇంకొకటి మా పెద్దమ్మ అసలు ఆమె భూమి మీకే లేదు, కాలితో పడిపోయింది. ఆమె వేసింది ఎప్పుడు కూడా ఫుడ్ తీసుకోవాలి. అలాంటిది ఆమె తీసుకున్నది, ఆమె చనిపోవాలి. మా అమ్మమ్మ దగ్గర 70-80 years ఉంటుంది. ఆమె చనిపోవాలి. ఈయనకి ఎప్పుడు కూడా సరి తక్కువ కూడా రాదు. కనీసం ఇంత యాక్టివ్గా ఉన్నాడు. నిన్న మొత్తం నడిచిండు. అట్లా ఉంటుంది వ్యక్తి ఇప్పుడు మార్నింగ్ 6 గంటల చనిపోతే ఎట్లా? నెగ్లిజెన్స్. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తూ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తున్న సీఎం కేసీఆర్కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఓయూలో 35 కోట్లతో నూతన పరిపాలన భవన నిర్మాణానికి మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, వీసీ రవీందర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, శోభన్ రెడ్డి పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రిందటే 38 కోట్ల రూపాయలతో నూతన హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని,
ఓయూ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.
అదర్వైజ్ లేకపోతే ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మెట్లబాబు కేటీఆర్ గారుకి మా విద్యార్థి ఉస్మానియా విద్యార్థి ట్వీట్ చేయడంతో మంత్రివర్యులు రెస్పాండ్ అయ్యి మన అరవింద్ కుమార్ గారికి స్పెషల్ సెక్రటరీ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. మొన్న బావి ఇనాగ్రేషన్ కూడా మన బన్సిలాల్పేట బావి ఇనాగ్రేషన్ దగ్గర కూడా నేను వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ మంత్రి గారు కూడా ఆదేశించారు. త్వరలో మెట్ల బావి, మన ఊళ్ళల్లో మూట బావి అంటాము, మూట బావి కమ్ మెట్ల బావి, అది ఒక ప్రత్యేకమైనటువంటి బావి. అది నిన్ననే మేము వెళ్ళి చూసి రావడం జరిగింది. అంటే ఇంతకుముందే నేను ఒకసారి ప్రయత్నం చేశాం, అందులో నీళ్లు తీయించడానికి ప్రయత్నం చేశాం, కానీ ఆ నీళ్లు ఓడవట్లేదు. అందుగురించనే మళ్ళీ ఇప్పుడు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో అది టేకప్ చేసినట్లయితే అదొక ఉస్మానియా యూనివర్సిటీకి అదనంగా ఇంకొక అందమైనటువంటి బావి మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం. ఒకవైపు గ్రీనరీకి మనం ఆల్రెడీ ఒక ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం, సుందరంగా ఉండేటువంటి ఆర్ట్స్ కాలేజ్ రిపేర్ చేసుకోబోతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మంత్రి గారు కూడా కేటీఆర్ గారు కూడా మనకు బైపాస్ రోడ్డు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ బైపాస్ రోడ్డు కనుక అయినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఒక క్లోజ్డ్ క్యాంపస్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వైపు మేము అడుగులేస్తున్నాం. ప్రభుత్వం యొక్క సహకారంతో ముందుకెళ్తాం. బైపాస్ రోడ్ మన అడిక్మెట్ పక్క నుండి మన జామిస్మానియా అడిక్మెట్ పక్క నుండి ఎన్సీసీ గేట్ వరకు. ఇప్పుడు దాంతో ఏమైందంటే మొత్తం యూనివర్సిటీలోకి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా అటు ఈజీగా ఫ్రీ ఫ్లో కావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి మన స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఏది మన శంకర్మఠ్ నుండి స్టార్ట్ అవుతున్నటువంటి అక్కడి నుంచి అక్కడికి సెక్రటరియట్ పోవడానికి వేస్తున్నటువంటిదో ఈ కనెక్టివిటీ కూడా చాలా యూజ్ అవుతుంది. తార్నాక నుంచి పోయేవాళ్ళు ఈ విధంగా కనుక పోయినట్లయితే అటు మనకు చే నెంబర్కు కనెక్టివిటీ అవుతుంది, డీడీ కాలనీకి అవుతుంది, విద్యానగర్కి అవుతుంది, ప్లస్ అటు రామ్నగర్ మీద ఉండే ప్రెషర్ తగ్గిపోతుంది. సో అదన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మంత్రి గారును ప్లస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ప్రిన్సిపల్గా ఆమోదం చేసి ప్యాకేజ్ 5లో దాన్ని పొందుపరిచారు. త్వరలో దాన్ని టేకప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సంకల్పంతో దాదాపుగా 74 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈరోజు మన ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోతోంది. నిజంగా గతంలో ఎప్పుడు జరిగి ఉండదు, భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలకు చేపట్టిన డీసీ గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ దాదాపుగా 2 లక్షల స్క్వేర్ ఫీట్ సంబంధించిన స్ట్రక్చర్ ఇక్కడ రాబోతోంది. బట్ చాలామంది గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యం కల్పించే ఉద్దేశంతో దీన్ని పూర్తి చేసి అందించాలని సంకల్పంతో మా చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. 9 monthsలో వీటిని పూర్తి చేసి మన విద్యార్థులకు అందించేటట్టు డే అండ్ నైట్ పనిచేయాల్సిన బాధ్యత ఉందని మరొకసారి రిక్వెస్ట్ చేసి ప్రొఫెసర్ అందరూ కూడా తెలియాలి. మేడం డిగ్రీ కాలేజ్ మంజూరు అయ్యి 1.5 year అవుతుంది. కేవలం 4 రూముల్లోనే డిగ్రీ. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొసరవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్ను సినీతార మంచు లక్ష్మి బుధవారం ప్రారంభించారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ టీచర్ ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేశామని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పాఠశాలలో ప్రత్యేకంగా తరగతి గదులను కేటాయించి స్మార్ట్ క్లాసులను నిర్వహిస్తామని అన్నారు. స్మార్ట్ క్లాసులకు తమ సొంత నిధులను కేటాయించి తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మెరుగైన విద్య అందించేందుకు తమ వంతు కృషి చేసుకుంటామని తెలిపారు. నీట్ పరీక్షలలో ర్యాంక్ సాధించి మెడిసిన్లో మల్లారెడ్డి కాలేజ్లో సీట్ పొందిన పేద దళిత విద్యార్థిని గాడేకర్ సంకీర్తనకు ఆనందిత ఫౌండేషన్ చేయూత అందించింది. నిర్మల్ జిల్లా బైంసా సబ్ డివిజన్ పరిధి కుబీర్ మండలం సిర్పల్లి గ్రామానికి చెందిన సంకీర్తన కటిక పేదరికం వల్ల ఫీజు చెల్లించే స్తోమత లేకపోవడం ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ను సంప్రదించింది.
దీంతో విద్యార్థినికి 5 సంవత్సరాల సిలబస్ పుస్తకాలు ఆర్థిక సాయం చేయడానికి హామీ ఇచ్చి శాలువాతో సన్మానించారు. అంతేకాకుండా రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి పిఏతో ఫోన్లో విద్యార్థినితో మాట్లాడించి పరిస్థితిని వివరించారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ సాహెబ్రావు, విద్యార్థిని తల్లిదండ్రులు అమర్జీత్, జయశీల, దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు. మనందరికీ గర్వకారణంగా ఉంది. ఈ దళిత అమ్మాయి తన చదువు మొత్తం హాస్టల్లో చదువుకొని 10th వరకు లెఫ్ట్ పోచంపాడు రెసిడెన్షియల్లో, తర్వాత ఇంటర్మీడియట్ ఆదిలాబాద్ రెసిడెన్షియల్లో చదువుకొని మన నియోజకవర్గానికి తర్వాత ఆమెకు తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చింది. కానీ ఈమెకు ఒక సమస్య వచ్చి పడ్డది. ఏంటిదంటే నిరుపేద కుటుంబము, కూలీ నాలు చేసుకునేటువంటి కుటుంబము, ఒక గుంట కూడా భూమి లేనటువంటి కుటుంబము. వీరికి ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువలన మన ఆనందిత ఫౌండేషన్కు సంప్రదించి ఈరోజు మాకేమైనా సాయం చేయండి అని చెప్పేసి వచ్చేసరికి మేము స్పందించి వెంటనే ఆమెకు 5 సంవత్సరాలకు సరిపడేటువంటి బుక్స్ ఫ్రీగా డొనేట్ చేస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ గారి పిఏతో మాట్లాడి పర్సనల్గా ఇప్పుడు మాట్లాడి ఆమె యొక్క సమస్యను చెప్పడం జరిగింది. సారు సానుకూలంగా స్పందించి ఈమె యొక్క డాక్యుమెంట్స్ పంపియండి అని చెప్పేసి సార్ దృష్టికి తీసుకెళ్తా తగినటువంటి న్యాయం చెప్పిస్తా, మీకు MBBS పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు సార్ యొక్క హామీ ఇప్పిస్తా అని చెప్పేసి ఆ సందర్భంగా తెలియజేయడం జరిగింది. వారికి కూడా మా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమ్మ, నువ్వు కూడా మంచిగా చదువుకొని అందరి పేర్లు నిలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఆనందిత ఫౌండేషన్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇంకొకసారి హృదయపూర్వక అభినందనలు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు కళాశాల యూనిఫామ్ అందజేసేందుకు గోపాలకృష్ణ, పిటి మల్లేశం యాదయ్య అనే దాతలు ముందుకొచ్చారు. అదేవిధంగా ఉప్పల అశోక్ కుమార్ కళాశాల స్వీపర్కు సంవత్సరం వేతనం ప్రకటించారు. కళాశాల ప్రిన్సిపల్ పెరుమాళ యాదయ్య అధ్యక్షతన విద్యార్థులకు 50 జతల ఉచిత డ్రెస్ మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి కంచర్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జీజేఎల్ఏ సూర్యాపేట అధ్యక్షుడు ముద్దిమడుగు సైదులు లింగం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కళాశాల తరఫున నేను మొట్టమొదటిసారిగా సార్ 2018లో ఈ కళాశాలలో జాయిన్ అయినాను. ఇంతవరకు కూడా ఒక్క డోనర్ వచ్చి ఇక్కడ వేదిక మీద పిల్లలకు మాటలు మాత్రమే చూసాం, కానీ చేతుల ద్వారా మీ నుంచి ఫస్ట్ మేము ఈ కార్యక్రమానికి దాతలుగా చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఉప్పల అశోక్ కుమార్ సార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్. ప్రశాంతి పుష్పగుచ్చం ద్వారా సార్ని ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అదే కావ్య ఎం సతీష్, డి మధు, డి జగదీష్, सर 3 मिनट्स को दिया 10 minutes దాకా అవసరం లేదు. 3 లోపల మళ్ళీ వీడియో కట్ చేయాలి. మొదలు 1 minute అయినా
రండి. హైదరాబాద్ లంగర్ హౌస్ లో గ్యాంగ్ వార్ పడిగ విప్పింది. ఇర్ఫాన్ అనే యువకుడిని 3 నిందితులు కిడ్నాప్ చేశారు. అతని దుస్తులు విప్పి రాజేంద్ర నగర్లోని ఓ నిర్మానుష ప్రదేశంలో నగ్నంగా ఉంచి చితకబాదారు. తమ మాట వినకుంటే అందరి గతి ఇంతేనంటూ హెచ్చరించారు. బాధితుడి ఫిర్యాదుతో రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. क्या बुरा बुरा मार दिए भैया। हाँ ये देखो, ये हाथ को देखो क्या है, ये क्या हालत कर दी। और सिर पे क्या मारे? हाँ यहाँ पे गोमड़ा आ गया पूरा, गोमड़ा आ गया पूरा। हाँ इधर बता। కర్నూలు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇటీవల రాయలసీమ గర్జన జరిగిన ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్ను పాలతో శుభ్రం చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు గృహ నిర్బంధనం చేశారు. అప్పట్లో రాయలసీమ చీల్చడానికి రాయల్ తెలంగాణ, సీమాంధ్ర అని చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. శ్రీబాగ్ ఒప్పందంలో 3 రాజధానులు అంశమే లేదని, రాజధాని రాయలసీమలో ఉండాలని చెప్పారని అన్నారు. ఇప్పుడు రాయలసీమకు నయవంచన చేసేందుకు గర్జన సభ పెట్టారని ఆయన ఆరోపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డ్రగ్స్ వాడుతున్న కేటీఆర్ నిరూపించేందుకు నేను రెడీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడి. నిరుద్యోగ యువతకు జేడీ ఫౌండేషన్ శిక్షణ. 2 తెలుగు రాష్ట్రాల్లోని 38 కేంద్రాల్లో 11న రాత పరీక్ష ద్వారా ఎంపిక. ఉద్రిక్తతకు దారితీసిన సిపిఐ చలో రాజ్ భవన్ పిలుపు. నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఎల్లేర్గడ్డలు. ఆసుపత్రిలో చేరిన 3, ఒకరి పరిస్థితి విషమం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాచితం.